పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున వచ్చాడు. యేసయ్య తన ప్రాణాన్ని పెట్టాడు. అతి పరిశుద్ధ స్థలములలోకి వెళ్ళి దేవునిని కలుసుకోగలిగిన ఒక మార్గమును, మన కొరకు ఒక మార్గమును ప్రతిష్ఠించేశాడు. స్థాపట్లో యేసయ్య ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు. ఒక మార్గమును, అతి పరిశుద్ధ స్థలములలోనికి వెళ్ళి తండ్రిని కలుసుకొని తండ్రి మహిమను చూసి మన జీవితాల్లో మన స్థితిగతులను మార్చగలిగిన, ఆయన మహిమను చూడగలిగిన ఒక మార్గమును మన కొరకు యేసు ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఒక మార్గమును ప్రతిష్ఠించాడట. 2000 సంవత్సరాల క్రితమే ప్రతిష్ఠించాడు. అనగా మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది. అదే మార్గం అందరూ అనాలి. అదే మార్గం. నెక్స్ట్ జీవము గలది. ఇంకేంటి? నూతనమైనది, జీవము గలది. పాత నిబంధన గ్రంథములో దేవుని మహిమను చూడటానికి వచ్చే ప్రధాన యాజకుడు అక్కడ మరణము పొందేవాడు. అవకాశం అయితే అది మరణంగా ఉండేది. కానీ ఇప్పుడైతే దేవుని మహిమను చూడటానికి పరలోక తండ్రిని కలుసుకోవటానికి, ఆ తండ్రి మహిమ చూడటానికి యేసు క్రీస్తు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తన శిలువ మరణము ద్వారా మన కొరకు ప్రతిష్ఠించిన ఈ మార్గము నూతనమైనది, జీవము గలది అయి ఉన్నది. ఆయన శరీరము అను తెర ద్వారా ఆ మార్గాన్ని ఎలా వేశాడంటే, ఈ రాజమార్గం ఎలా వేశాడు? శరీరమను, ఆయన శరీరమను తెర ద్వారా. చెప్పండి. ఇప్పుడు తండ్రిని కలుసుకోగలిగిన మార్గాన్ని, పరలోక తండ్రిని కలుసుకొని ఆ తండ్రి మహిమ మనము చూడగలిగిన మార్గాన్ని యేసయ్య ఎలా ప్రతిష్ఠించాడు? దేంతో వేశాడు? ఆయన శరీరమును, చెప్పాలి, తెర ద్వారా. అనండి. ఓకే, ఈ మాట మీరు గుర్తుంచుకోవాలి. ఈ మార్గాన్ని యేసయ్య ఎలా వేశాడు? ఆయన శరీరమును. ఇప్పుడు మరలా మిమ్మలను ప్రత్యక్ష గుడారం దగ్గర తీసుకుని వస్తున్నా. ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఒక తెర ఉంది. చూపెట్టండి. అది ఈ తెర లోపల మందసం ఉంది. మందసం మీద కరుణపీఠం ఉంది. కరుణపీఠ మీద కెరూబులు ఉన్నారు. కెరూబుల మధ్య మన దేవుని నివసిస్తున్నాడు. ఆ మహిమ అక్కడ ఉంది. ఈ మహిమను కలుసుకోవటానికి యేసయ్య ఇప్పుడు ఏం చేశాడు? ఒక మార్గాన్ని, అది అలా ఉంచిన ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు. ఆ మార్గం ఎలా వేశాడు? ఆయన శరీరమును తెర ద్వారా ఎలా వేశాడు? ఆయన శరీరమును తెర ద్వారా ఎలా వేశాడంటే, ఆ పిలువ అలాగే ఉంచున్నానా? శరీరమును తెర ద్వారా మార్గాన్ని వేశాడు. ఇప్పుడు పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఏముంది? దీన్ని దాటి అవతలికి వెళ్ళే దొమ్మ ఎవడికి లేదు. కానీ అద్భుతం ఏంటో తెలుసా? మన పాప విమోచన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టి, రక్తాన్ని సిందించి, తండ్రి చిత్తమంతా నెరవేర్చిన రోజున ఏం జరిగిందో తెలుసునా? యేసయ్య బిగ్గరగా కేక వేసి, మత్తయి సువార్త 27:51, మత్తయి సువార్త 27:51, 50:51 కూడా చూడండి. 50 వచనం కూడా చూడండి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగాను. యేసయ్య మరణించినప్పుడు జరిగిన అద్భుతం ఏంటో తెలుసా?
దేవాలయములో పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్న ఆ తెర పైనుండి, మీరు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఎక్కడి నుండి? పైనుండి కిందకి రెండుగా జరిగిందంట. దాని తలసరి మందం సుమారు 18 అంగుళాలు తెరది. అంటే ఏ మనుషుడు చించేంత పని ఆ చించగల దొమ్మె ఉడుకుంది. అసలు అక్కడికి ఎవడు వెళ్తాడు? ఎందుకు సత్యం ఎందుకు అనుకుని వెనక్కి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు ప్రాణం పెట్టిన రోజున, ప్రాణ విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టి తన రక్తమును సిందించిన రోజున ఆ దేవాలయంలో ఉన్న అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్న తెర రెండుగా చినిగిందట. విచిత్రమేంటో తెలుసునా? అది పైనుండి కిందికి చిరిగిందంట. అంటే అర్థం ఏంటి? దేవుడు చేసిన కార్యం. హల్లెలూయా. అది రెండుగా చినిగిపోయిందట. మీరు ఈ మాట గుర్తుంచుకోవాలి. ఆ తెర చినిగింది. ఇప్పుడు ఎక్కడి నుండి చిరిగింది? కింద నుండి పైగా, పై నుండి కిందగా? పై నుండి కిందకి చిరిగింది. మరొక మాట చెప్పిన, లూకాసు వార్త 23వ అధ్యాయం 45వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 45వ వచనం. సూర్యుడు అదృశ్యుడు ఆయను, గర్భాలయపు తెర నడిమికి చిరిగాను. నా వైపు చూడండి. ఇప్పుడు యేసయ్య సిలువలో మరణించినప్పుడు దేవాలయం పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్న తెల రెండుగా చిరిగింది. పైనుండి, మీరు మాట్లాడాలి, పైనుండి కిందికి చిరిగింది. లూకాసు వార్తలో ప్రకారం నడిమికి చిరిగింది. హల్లెలూయా. ఈ 3 మాటలు మీరు గుర్తుంచుకుంటే ఇక నేను సబ్జెక్టులోకి వెళ్తాను. ఇప్పుడు యేసయ్య శరీరమును తెర ద్వారా ఈ మార్గము, తండ్రిని కలుసుకునే మార్గము ప్రతిష్ఠించబడినది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పరలోక తండ్రిని కలుసుకొని ఆయన మహిమను చూడగలిగిన మార్గం ఎవరు వేశారు? ప్రభువైన యేసుక్రీస్తు. దేని ద్వారా? ఆయన శరీరమును తెర ద్వారా. తెర ద్వారా ఆ మార్గము ప్రతిష్ఠించబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆయన శరీరమును తెర చినుగుట ద్వారా పరలోక తండ్రిని సమీపించగలిగిన ఒక రాజమార్గం ఏర్పడింది. చెప్పండి హల్లెలూయా. ఒక మార్గం ఏర్పడింది. ఆ వచనం చూడండి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19, 20 వచనాలు మరలా చదవండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన, అదిగో ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నదే. ఇప్పుడు ఆ మార్గమేమో ఆయనే ప్రతిష్ఠించాడు. ఆయన శరీరమును తెర ద్వారా ఆ మార్గాన్ని కలుగజేశాడు. ఆ మార్గాన్ని ఆయనే ప్రతిష్ఠించాడు. ఇప్పుడు ఆ మార్గం గుండా మనం వెళ్ళి తండ్రిని కలుసుకోవాలంటే మనం ఏం పట్టుకెళ్ళాలి? హలో, ఆయన రక్తము వలన. ఆ వాక్యం పెట్టి 20 వచనం. ఆయన రక్తము వలన, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించి తండ్రిని కలుసుకొనుటకు, పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించి తండ్రి మహిమను చూడటానికి యేసుక్రీస్తు రక్తము వలన మనకు ధైర్యము కలిగి ఉన్నది. అర్థమయ్యిందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనము అతి పరిశుద్ధ స్థలములలోనికి వచ్చేటప్పుడు యేసుక్రీస్తు రక్తమును చేతపట్టుకొని వస్తున్నాం. మన నీతిని బట్టి కాదు, మన పరిశుద్ధతను బట్టి కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమును చేతపట్టుకొని
అతి పరిశుద్ధ స్థలములలోనికి వచ్చి చెప్పండి దేవుని మహిమ చూస్తున్నాం. ఒకప్పుడు ఇది అరణ్యం, ఒకప్పుడు ఇది అడవి, ఒకప్పుడు ఇది నీళ్లు లేక ఎండిన భూమి. ఈ అరణ్యం, ఈ ఎండిన భూమి, ఈ అడవి యేసుక్రీస్తు ప్రతిష్ఠించిన ఆ మార్గం గుండా వచ్చి, ఆ రాజమార్గం గుండా వచ్చి, ఆ రాజమార్గం గుండా వచ్చి ఆయన మహిమను చూశాయి. ఇక అరణ్యము ఏదైనా వలె మార్చబడింది. అరణ్యము ఏదైనా వలె మార్చబడింది. ఈ రాత్రి చెప్తున్నాను, ఓ నా సోదరుడా, నువ్వు అరణ్యం లాంటి నీ జీవితమా? నీ జీవితం అడవిలో ఉన్నావా? అపాయకరమైన పరిస్థితులా అడవా నీ బ్రతుకు? నీళ్లు లేక ఎండిన నేల వంటిదా నీ జీవితం? అదుగో తండ్రిని కలుసుకోవటానికి 2000 సంవత్సరాల క్రితమే పరలోక తండ్రిని కలుసుకొని నీలాంటి వారు, అరణ్యము లాంటి రోదన చేస్తున్నవారు, అడవి లాంటి బ్రతుకు బతుకుతున్నవారు, అరణ్యము లాంటి, అడవి లాంటి, నీళ్లు లేక ఎండిన భూమి లాంటి మీ బ్రతుకులు, మీలాంటి వారు, నాలాంటి వారు ఆ పరలోక తండ్రిని కలుసుకొని ఆయన మహిమను చూసి స్థితిగతులు మార్చుకోవటానికి 2000 సంవత్సరాల క్రితమే దేవుడు మన పరలోకపు తండ్రి తన కుమారుని పంపి ఒక రాజమార్గాన్ని వేశాడండి. ఆ రాజమార్గము గుండా వెళ్ళి ఆయన శరీరమును తెర ద్వారా ఆయన ఒక రాజమార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గం గుండా వెళ్ళి మన తండ్రిని కలుసుకొని ఆ మహిమ పొంది అరణ్యం లాంటి మన జీవితాలను ఏదేనుగా మార్చుకోవచ్చు. నీళ్లు లేక ఎండిన భూమి లాంటి మన బ్రతుకుల్లో నీటి కాలువలు పారేదట్లు చేయబడవచ్చో? మరి ఆ మార్గం గుండా రావాలి. అది ఏ మార్గం? యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. అనండి, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. అనండి, ఆయన శరీరమును తెర ద్వారా వేయబడిన మార్గం. ఆ మార్గము గుండా చెప్పండి, ప్రభువైన యేసుక్రీస్తు రక్తమును చేతపట్టుకొని మనము తండ్రిని కలుసుకొనుటకు, తండ్రి మహిమను చూచుటకు మనకు ధైర్యం ఉన్నది. ఈ ధైర్యంతోనే ఈ అడవి, ఈ అరణ్యం, ఈ ఎండిన భూమి తండ్రిని కలుసుకున్నాయి, మహిమ చూశాయి, స్థితిగతులు మార్చబడ్డాయి. ఈ 17వ రోజు రాత్రి నీ స్థితిగతులను దేవుడు మార్చబోతున్నాడు. తండ్రిని కలుసుకోవటానికి యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు ప్రతిష్ఠించిన ఆ మార్గం గుండా రా.